ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు కానీ నేరుగా ఎవ్వరిని ప్రశ్నించరు. అలాగని సైలెంట్ గానూ ఉండరు. అవకాశం వస్తే చాలు ట్విట్టర్లోకి వచ్చేస్తారు. అతడే సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్. తాజాగా ప్రత్యేక హోదాపై 2 ట్వీట్లు చేశారు. హోదాపై కేంద్రం వెనకడుగు వేస్తే ప్రజలు క్షమించరు అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే అందుకు తానేం చేస్తానన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పవర్ స్టార్ అని ఫ్యాన్స్ ముద్దుగా పవన్ ను పిలుచుకున్నా రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ఇచ్చాక ట్వీట్ స్టార్ గానే గుర్తింపు పొందారు మెగా తమ్ముడు. ఏపీకి సంబంధించింది ఏదైనా ఇష్యూ వస్తే చాలు అప్పటి వరకు సైలెంట్ గా ఉండే గబ్బర్ సింగ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతారు. మై హూనా అంటూ ట్విట్టర్ల వర్షం కురిపిస్తారు. తాజాగా ఏపీలో ప్రత్యేక హోదాపై నిరసనలు మిన్నంటడంతో ఘాటుగా స్పందించారు జనసేనాని. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర మంత్రి చౌదరి వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో హోదాకు దారేది అంటూ పవన్ 2 ట్విట్టర్లను కేంద్రంపై స్పందించారు. సరిగ్గా 2 సంవత్సరాల కిందట సీమాంధ్ర ఎంపీలను తన్ని పార్లమెంట్లోంచి బయటకు గెంటి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గి సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి బీజేపీ కూడా అలాంటి తప్పు చేస్తుందని అనుకోవటం లేదన్నారు పవన్. కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్డు మీదకొచ్చి ఉద్యమించేలోపే అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్షాలను కలుపుకుని పార్లమెంట్లో పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున తాను విన్నపం చేస్తున్నా అంటూ సందేశం పంపారు. పవన్ ట్వీట్లపై ఇటు టీడీపీ అటు బీజేపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ప్రధాన ప్రతిపక్షం హోరును ఉధృతం చేసింది. ఇప్పుడు పవన్ ట్వీట్లు చేయడంతో ప్రత్యేక హోదా నినాదం ఇంకాస్త తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. అయితే పవన్ కు ట్వీట్లు చేయడం కొత్త కాదని, గతంలో ఇలా చాలాసార్లే స్పందించాడని కొందరు నేతలు లైట్ తీసుకుంటున్నారు.